Hi guys, my name is Prakash and welcome back to my YouTube channel. So ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్ గా మోహన్ లాల్ గారిది మలయాళంలో రిలీజ్ అయిన నెరు సీకింగ్ ఫర్ జస్టిస్ అనే మూవీ రివ్యూ గురించి. సో ఈ డైరెక్టర్ జీతు జోసెఫ్ మనందరికీ బాగా తెలిసిన వారే. ఐ మీన్ మీలో కొంతమందికి తెలియకపోతే చెప్తాను. ఆయన దృశ్యం 2 ఆ మూవీస్ అన్ని మన తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. సో వెంకటేష్ గారు యాక్ట్ చేశారు. సో ఈ మూవీ కూడా కైండ్ ఆఫ్ బాగుంటుంది, మంచి థ్రిల్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ మంచి డ్రామా ఉంటుంది. సో ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతు జోసెఫ్ గారి ప్యాటర్న్ మనందరికీ తెలిసింది. ఒక కాన్ఫ్లిక్ట్తో మూవీ స్టార్ట్ చేసి ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా కంక్లూడ్ అవుతుంది అనేది ఆయన రాసుకున్న రైటింగ్ స్టోరీస్లో కానీ వాటిల్లో కామన్గా ఉంటుంది. సో ఈ మూవీలో కూడా అలానే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ట్రైలర్లో చూపించినట్టు ఒక బ్లైండ్ గర్ల్, ఆమె ఒక రేప్కి గురవుతుంది, ఆమె ఒక సిచ్యువేషన్లో ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ కైండ్కి జరిగిన జస్టిస్ వచ్చిందా రాలేదా, లా దాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అండ్ తప్పు చేసిన వాడికి శిక్ష పడిందా లేదా అన్నదే ఈ మూవీ ప్లాట్. సో మోహన్ లాల్ యాజ్ యూజువల్ ఒక లాయర్ ఉంటారు అండ్ ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కేసుని డీల్ చేయాల్సి వస్తుంది. సో ఆయన ఎలా టేకప్ చేశారు ఈ కేసు, ఎలా ఆ అమ్మాయికి జస్టిస్ వచ్చేలాగా చేశారు అన్నదే ఈ మూవీ స్టోరీ. సో సీకింగ్ ఫర్ జస్టిస్, ఆమెకు జస్టిస్ దొరికిందా లేదా అన్నది ఈ మూవీ ప్లాట్ అంతా, ఈ మూవీ స్టోరీ అంతా. ఎలా దొరికింది, సో దానికి మన హీరో గారు ఏం చేశారు అన్నదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మలయాళీ మూవీస్ చూస్తున్నప్పుడు లేదా మలయాళ మూవీస్ చూస్తున్నప్పుడు చాలా మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఈ మూవీలో కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఏదో ఒక పెద్ద హీరోని పెడుతున్నప్పుడు ఆ పెద్దతనం చూపిస్తున్నప్పుడు అది అలానే చూపించాలండి, అది అలానే చూపిస్తారు. ఏవో యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేసేసి మా హీరో తోపు, మా హీరో తురుము అని చెప్పి 10 మందిని కొట్టేటట్టు ఒక లాయర్, ఆ లాయర్ ఎలా ఉండాలో అలానే ఉండి ఆ పాపకి ఎలా, ఐ మీన్ ఆ అమ్మాయికి ఎలా జస్టిస్ రావాలో అలానే జస్టిస్ తీసుకొస్తాడు. సో అది సింప్లిసిటీ మూవీలో చాలా బాగుంటుంది. అండ్ ప్రాక్టీస్ని చాలా ఏళ్ళు వదిలేస్తారు ఆ లాయర్ కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల. అలాంటిది మళ్ళీ తనకి లా మీద ఎలాంటి గ్రిప్ ఉంది, డీల్ చేశారా లేదా కేస్ని, అది చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అండ్ స్టార్టింగ్ మూవీ ఓపెన్ అవడమే ఒక ఇన్సిడెంట్తో ఓపెన్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని మోహన్ లాల్ గారి క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తుంది. దాంతో ఆయన కేసు ఎలా టేకప్ చేశారు, ఎలా జస్టిస్ తీసుకొచ్చారు, అది స్క్రీన్ ప్లేలో మనకు కనిపిస్తుంది. అండ్ రైటింగ్ చాలా బాగుంది ఈ మూవీలో, ఎక్స్ట్రాడినరీ రైటింగ్. మోహన్ లాల్ గారు చెప్పే డైలాగ్ డెలివరీ కానీ, రాసుకున్న డైలాగ్స్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ లా మనకి సినిమా మొత్తం డిస్కషన్, కోర్ట్ రూమ్ డిస్కషనే ఉంటుంది. సో అది ఎలా అయ్యింది అనేది బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మోహన్ లాల్ గారు సూపర్గా చేశారు. చాలా లెంతీ డైలాగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అండ్ ప్రియమణి గారికి కానీ, ప్రియమణి వాళ్ళ ఫాదర్ సిద్దిక్, ఆయనకు కూడా మంచి రోల్ దొరికింది, ఆయన బాగా చేశారు. అండ్ బ్లైండ్ గర్ల్ ఎవరైతే చేశారో ఆవిడ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆవిడ యాక్టింగ్ చాలా బాగుంది, ఒక సింపుల్ యాక్టింగ్ ఉంటుంది అండ్ హై ఎమోషనల్ డ్రామా ఉంటుంది. క్లైమాక్స్ అయితే హార్ట్ టచింగ్ ఉంటుంది. అండ్ ఆ పాపకు జరిగిన ఇంజస్టిస్ గురించి మనం చాలా బాగా బాధపడి ఆమె ఎలా విన్ అయింది, ఆ విన్ అయిన ఎమోషనల్ మూమెంట్ ఏంటి, అది కూడా మీరు ఆన్ స్క్రీన్స్లో చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మూవీ డెఫినెట్గా రీమేక్ అవుతుంది అండ్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు డెఫినెట్గా మళ్ళీ మూవీకి రావాల్సిన ఎక్లెయిమ్ బాగా వస్తుంది. అండ్ ప్రియమణి గారికి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ దొరికినా ఉన్న ప్రెజెన్స్లో సూపర్గా యాక్టింగ్ చేశారు, బాగానే వర్కౌట్ అయింది. అండ్ మూవీలో ఒక జడ్జ్ ఉంటాడు, ఆయన కూడా మనం చాలా తెలుగు మూవీస్లో చూసాము అండ్ ఆయన కూడా సూపర్గా యాక్టింగ్ చేశారు. అండ్ చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఆ కాన్సిక్వెన్సెస్ని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే, రైటింగ్, ఎడిటింగ్ అన్ని బాగా చేసుకున్నారు. ఒక నీట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. అండ్ లా కూడా ఎలా ఉంది అనే దానికి మనకి ఐడియా వస్తుంది. అండ్ మూవీలో ఎప్పుడైతే ఇంగ్లీష్ డైలాగ్స్ అవన్నీ వస్తే అప్పుడు మలయాళం సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేశారు, అది ఎక్స్ట్రాడినరీ. సో మలయాళం, ఐ మీన్ ఆడియన్స్కి అర్థం కావడానికి. సో బాగుంది నెరు మూవీ. అయితే మీరు హైదరాబాద్లో చాలా తక్కువ థియేటర్స్లో రిలీజ్ చేశారు, ఓన్లీ 3 థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఒకటి సినీపోలిస్ మల్కాజ్గిరి, 2 పీవీఆర్ నెక్సస్ మాల్, 3ది ఐనాక్స్ మదీనాగూడ, వీటిలోనే రిలీజ్ చేశారు. అది కూడా చాలా లిమిటెడ్ షోస్, వెరీ వెరీ లిమిటెడ్. సో చూడండి, హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఈ మూవీ చూద్దాం అనుకుంటే చెక్అవుట్ చేయండి. లేకపోతే సక్సెస్ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక మేబీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వచ్చు, అప్పుడు చెక్అవుట్ చేయండి. సో మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.